నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 4/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:27, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, తిథి నవమి సాయంత్రం 4:31, నక్షత్రం చిత్త సాయంత్రం 4:50 వరకు. యోగాలు: శివ రాత్రి 7:36, కరణము కౌలవ సాయంత్రం 4:31, కరణము తైతిల పూర్తిగా. రాహుకాలం ఉదయం 10:23 నుంచి 12:02, గుళిక్కాలం ఉదయం 7:06 నుంచి 8:44, యమగండం మధ్యాహ్నం 3:19 నుంచి 4:58, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:28, దుర్ముహూర్తం ఉదయం 8:05 నుంచి 8:57, అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుంచి 1:21, అమృతకాలం ఉదయం 9:38 నుంచి 11:26, వర్జం రాత్రి 11:08 నుంచి 12:56. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకున్నట్లయితే అశ్విన్ 4 పాదాలు, భరణి మీకు 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. మేషరాశి వారికి ఈ రోజున వ్యక్తిగతంగా ధైర్య సాహసాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, గుర్తింపు గౌరవం పెరుగుతుంది, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన లాభాలు మొదలైనవి కలుగుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క సహకారంతో అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆగుతూ వచ్చిన ధనాదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. మొదలైన వాటితో ఈ రోజున వాళ్ళు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా అనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల కృషి చేస్తూ ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు, అలాగే ఆకస్మికంగా వ్యక్తుల సహకారం రెండూ కూడా లభించడం వల్ల సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించడానికి అన్ని విధాల దైవ బలంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండడానికి అన్ని విధాల అవకాశం అనేది ఒకటి ఇక్కడ కనబడుతోంది. అలాగే మిత్రుల సహకారంతో పాటుగా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో అనుకున్న ఫలితాలు పొందడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు అంటే ఏ వర్గం వారైనా సరే మీకు అన్ని విధాల సహకారాన్ని అందించడానికి ముందుకు వస్తారు. అలాగే కాంపిటేటివ్ స్పిరిట్స్ పెరుగుతాయి. దాంతోపాటుగా నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు. పెద్దల ఆశీస్సులు కూడా లభ్యమవుతాయి. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే పెద్దల సహకారం, దైవ బలం, అలాగే వృత్తిపరమైన విషయంలో కూడా వృత్తిలో మీతో పాటు పనిచేసే వ్యక్తుల సహకారంతో కూడా అనుకున్న పనులు సాధించడానికి చాలా అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా మీకు మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆత్మీయ మిత్రులు, అలాగే మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, లేకపోతే మీ సంతానాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ, మీకు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు ఎవరైనా సరే, మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, లేకపోతే మీ ఆత్మీయులైన మీ యొక్క అన్నదమ్ములు, వీరి యొక్క సహకారంతో, సలహాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అనవసరమైన హృదయాందోళనని అధిగమించే ప్రయత్నాలు అయితే చేయాలి. ప్రతి చిన్నదాన్ని ఎక్కువ భూతద్దంలో చూసి కొంత టెన్షన్ పడి ఇది చేయగలనా లేదా అనే అభద్రతా భావం నుంచి బయటపడే విషయంలో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మాయి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలో మనకి ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క ఫోకస్ వృత్తికి సంబంధించిన విషయాల మీద, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద సమాన స్థాయిలో ఉండడం, నూతన వాహన కొనుగోలు కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో అధిక ఖర్చు ఉన్నప్పటికీ కూడా
బాగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ యొక్క సలహా సంప్రదింపులతో, గురువుల సంప్రదింపులతో నూతన విద్యల కొరకు ప్రయత్నాలు చేసినట్లే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకొని కొత్త వాహనాలు కానీ, గృహానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తుల్ని పెంపొందించుకునే విషయంలో కూడా జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆలోచనలు చేస్తారు. ఇదే నేపథ్యంలో వృత్తిపరంగా కూడా కొత్త అవకాశాలు వచ్చే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలో మక, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, ఎఫర్ట్స్ ఎక్కువ చూపిస్తారు, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆశించిన పని ఆశించిన సమయంలో అవ్వడానికి అన్ని విధాల శ్రమతో చేస్తూ అనుకున్న ఫలితాలు పొందడానికి తీవ్రంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే నేపథ్యంలో మీ ఆలోచనలు మీకు చాలా చక్కగా ఉపయోగపడే విధంగా ఉంటాయి. అయినప్పటికీ కొన్నిసార్లు మీ యొక్క నిర్ణయాలు తొందరపాటుతనంగా ఉన్నట్టుగా మీకే అనిపించి పూర్తిగా ముందుకెళ్ళడానికి ఆలోచన చేయకుండా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక వీళ్ళంతవరకు ఏ ఆలోచన వచ్చినా, ఎలాంటి అనుమానం వచ్చినా 1-2 సార్లు ఆలోచించి దాన్ని ఆత్మీయుల ముందు మీరు ప్రవేశపెట్టి వారి యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి వాటిని మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఉత్తర, హస్త, చిత్త ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి మాటలు అనుకూలంగా ఉంటాయి, ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో అనుకోని లాభదాయకంగా ఉండడం అనేది, ముఖ్యంగా స్త్రీల సహకారం అనేది మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా దాంతోపాటుగా మీ భాగస్వామి వాళ్ళందరికీ కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి, వాహనానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి, గృహానికి సంబంధించిన విషయాలు, నూతన బహుమతులు అందుకోవడానికి అవకాశాలు రీత్యా ముందుకు పెడతారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి అది కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ మీరు ఆశించిన ఫలితాల్లో వాటిని అందిన లాభాన్ని ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే వేస్టేజ్ అనేది ఉండకుండా దాన్ని ఉపయుక్తంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, సంఘంలో మీకు చక్కటి గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో పాటు వాళ్ళని కలవడం, వారితో మీరు వాళ్ళ నిర్ణయాలు పంచుకోవడం, అలాగే రాబోయే ప్రమోషన్స్ ఏదైనా వృత్తిపరంగా ఉండే వాళ్ళకి ప్రమోషన్స్ కోసం వాళ్ళు దానికి తగిన విధంగా పెద్దల్ని కలవడం, వారితో చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత ఆకర్షణ కూడా పెరుగుతాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి ఉపయోగకరంగా ఉండే అవకాశం లాంటిది. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో, వారి యొక్క విద్యకి సంబంధించి, వారి యొక్క ఉన్నతి కోసం మీరు ఖర్చులు పెట్టడం అనేది, అలాగే జీవిత భాగస్వామికి వారి యొక్క అభివృద్ధి కొరకు పెట్టే ఖర్చులు, ఇలా ఆకస్మికంగా ఖర్చులు అయినప్పటికీ అది మీకు ఆనందదాయకంగా ఉండడం, అలాగే ఏదైనా విదేశీ పర్యటన కొరకు కూడా మీరు ఎక్కువ ప్రణాళికలు వేసుకుంటుంటారు. విద్యార్థులకు కూడా దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. కానీ స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కూడా మీకు లభ్యమవ్వడం, వృత్తిపరంగా అభివృద్ధికరంగా ముందుకెళ్ళడం, ముఖ్యంగా స్త్రీలు ఏదైనా బొటిక్ సెంటర్స్, ఏదైనా టైలరింగ్ అలాంటి రంగాల్లో ఉండే వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా కనబడుతున్నాయి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మూల, పురుషాడ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుస్సు రాశి వాళ్ళకి ఆకస్మిక లాభాలు అనుకూలంగా ఉంటాయి. అనుకోకుండా రావాల్సిన ధనం అనుకోకుండా రావడం అనేది, దాన్ని అంతే విధంగా సరైన విధంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం అనేది, నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయడం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, అలాగే ఏదైనా విభేదాలు ఉన్న అవి సమసిపోవడం, అలాగే వ్యాపార వ్యవహారాల్లో అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళడం, పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తుల యొక్క సహకారంతో వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటితో ఈ రోజున మీకు చాలా అనుకూలమైన ఫలితాలు లాంటివి కనబడుతున్నాయి. మకర రాశి.
అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి వృత్తి అలాగే గృహం వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. గృహోపకరణాలు కొనడం, గృహాన్ని అందంగా పెట్టుకోవడం, గృహానికి సంబంధించిన అభివృద్ధి కొరకు అంటే ఏదైనా నూతన గృహాల కొరకు కానీ అలా స్థిరాస్తుల కొరకు కానీ ఎక్కువ దిశగా కృషి చేయడం అనేది మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా అది సరియైన ప్రణాళికాపరంగా వెళ్ళినట్లయితే అనవసరమైన వ్యయాలకి దూరంగా ఉంటారు కనుక ఆ విషయంలో ఇది సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఉపయోగకరంగా ఉంటాయి, మీ ఆలోచనలు ఫలిస్తాయి, నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. క్రియేటివిటీని ఉపయోగించి తక్కువ శ్రమతో ఎక్కువ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అనుకూలంగా ఉంది. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రయాణాలకి, తెలియని అశాంతి, అభద్రతా భావం లాంటిది ఏర్పడడానికి అవకాశం ఒకటి ఉంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు దాని కొరకు చేసే ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. విద్యార్థులు అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడం అనేది, ఏదైనా ఇంటర్వ్యూలు కానీ పోటీ పరీక్షలు కానీ అనుకూలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. సమయానికి ఆహార స్వీకరణ అనేది చాలా అవసరం. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీన రాశి వాళ్ళకి ఆకస్మికంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, అనుకోని చికాకులు విమర్శలకి దూరంగా ఉండడం అనేది మంచిది. మీ యొక్క వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యం వల్ల కొంత చికాకులు లాంటివి రావడం, అనుకోని చికాకుల వల్ల పనుల మీద ఆసక్తి తగ్గడం, ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకునే పరిస్థితి, అనుకున్న పనులు వాయిదా పడడం, సమయానికి అవ్వకపోవడం వల్ల చికాకులు లాంటివి రావడం మొదలైన వాటితో కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క శక్తితో యుక్తితో దాన్ని అధిగమించగలిగిన దాంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీ ఆలోచనలతో ఎలాంటి సమస్యనైనా అధిగమించే ప్రయత్నాలు చేయగలుగుతారు. మానసిక డిప్రెషన్ నుంచి ఆ పరిస్థితుల్లోకి వెళ్లకుండా తగిన విధంగా మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉపాసనా బలం పెంచుకునే విషయంలో అనేక రకాలైన గందరగోళాలలాగా లేకపోతే ఆటంకాలు లాంటివి ఎదురవుతున్నప్పటికీ ఉపాసనా బలం పెంచుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడానికి బలం అనేది చేకూరుతుంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు కూడా ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం. దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే, చేసుకోగలిగినట్లయితే తప్పనిసరి ఈరోజు అమ్మవారి ఆరాధన చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే కనకదార స్తోత్రం కానీ, అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన అష్టలక్ష్మి స్తోత్రాలు లాంటివి కానీ ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోవడం అనేది, అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన ఏదైనా సరే చేసుకోగలిగితే అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ అలాగే మీ శ్రేయస్సుకి, అభివృద్ధికి అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా ఇది చేయండి. లేదా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా అది కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గోచరిచే చెప్పే ఫలితాలకి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు శ్లోకాల రూపంలో కావచ్చు, దేవాలయ సందర్శన కావచ్చు, వ్యక్తిగత దైవ ప్రార్థన కావచ్చు, మనం చెప్పిన ఈ రకమైన ఏదైనా సరే చేసుకున్నట్లయితే చాలా వరకు మానసిక ప్రశాంతతని పెంచుకోవడానికి అవకాశం అనేది లభ్యమవుతుందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.